ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక్క పని మాత్రమే ఉంది, బతకడం. కానీ బతకడం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, మారడం, అనుకూలపడటం, సర్వైవ్ సాగించడం. ఇది చెప్పింది చార్లెస్ డార్విన్. HMS బీగెల్ అనే నౌకలో ప్రపంచం చుట్టూ ప్రయాణించే అవకాశం వచ్చిందని చార్లెస్ డార్విన్ చెప్పాడు. తండ్రి వద్దన్నాడు, అది వ్యర్థమైన పని అన్నాడు. కానీ డార్విన్ వెళ్ళాడు. ఆ ప్రయాణం 5 సంవత్సరాలు సాగింది. గాలాపగోస్ దీవులకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక విచిత్రం చూశాడు. ఒకే జాతి పిట్టలు వేర్వేరు దీవులలో వేర్వేరు రూపాలతో ఉన్నాయి. ఎందుకు అని అడిగాడు తనను తాను. ఎందుకంటే ప్రతి దీవిలో తిండి వేరు, వాతావరణం వేరు. ఆ పరిస్థితికి తగినట్లు పిట్టల నోరు మారింది, శరీరం మారింది. అప్పుడు అర్థమైంది డార్విన్కి, మారినవాడు మాసిపోతాడు, మారిన వాడే మనుగడ సాగిస్తాడు అని. డార్విన్ చెప్పాడు, బలమైన వాడు బతకడు, తెలివైన వాడు బతకడు, మారగలిగిన వాడు మాత్రమే బతుకుతాడు. ఇది కేవలం పిట్టల గురించి కాదు, ఇది మనుషుల గురించి, జీవితం గురించి. నీ చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి, నీ సమాజం మారుతుంది. ఆ మార్పుతో పాటు నీవు మారగలిగితే నీవు బతుకుతావు, మారలేకపోతే నీవు అదృశ్యమవుతావు. డార్విన్ తన సిద్ధాంతాన్ని రాశాడు, కానీ ప్రపంచానికి చెప్పలేదు. ఎందుకంటే భయం. మత గురువులు వ్యతిరేకిస్తారు, సమాజం నవ్వుతుంది, తన పేరు పోతుంది. 20 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నాడు, కానీ ఆ 20 సంవత్సరాలు వృధా కాలేదు. ఆ కాలంలో అతను సాక్ష్యాలు సేకరించాడు, ఆలోచనలు పదిలపరిచాడు, నిజాన్ని మరింత బలంగా నిర్మించాడు. 1859లో ఒక పుస్తకం రాశాడు, ఆన్ ద ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఆ పుస్తకం వచ్చిన రోజు మొదటి కాపీ అయిపోయింది. అతను చెప్పాడు, ప్రకృతిలో ఏ జీవి పుట్టుకతో గొప్పది కాదు, ప్రతి జీవి తన పరిస్థితిలో బతకడం నేర్చుకుంటుంది. ఇది నీకు అర్థమైతే నీవు ఏ కులంలో పుట్టావో అది ముఖ్యం కాదు, నీకు డబ్బు ఉందా లేదా అది ముఖ్యం కాదు. నీవు నీ పరిస్థితికి ఎంత తొందరగా అనుకూల పడతావో అంత వేగంగా ముందుకు వెళ్తావు. డార్విన్ చెప్పాడు, ప్రకృతి ఏ మార్పు ఒక్క రోజులో చేయదు. చెట్టు పెరగడానికి సంవత్సరాలు పడుతుంది, కొండ కరిగిపోవడానికి యుగాలు పడుతుంది, జాతి మారడానికి తరాలు పడుతుంది. నీవు ఒక్క రోజులో మారాలని చూస్తున్నావు, ఒక్క వారంలో విజయం రావాలని ఆశిస్తున్నావు. అది ప్రకృతి నియమానికి వ్యతిరేకం. కానీ ఆగకుండా ప్రతిరోజు కొంచెం కొంచెంగా చేస్తూనే ఉండు. ఇది డార్విన్ నేర్పిన పాఠం. అతను చెప్పింది ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మారు లేకపోతే చని